బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ మరి పామ్ ఆయిల్ కూడా ఫ్యాక్టరీ ప్లేస్ దొరుకుతలేదు. ఎందుకంటే నిర్మలకు మనకు మధ్యలో ఉండాలి. వాడికి మినిమం 15 నుంచి 20,000 ఎకరాలు ఉండాలి. అది కూడా మనం కొద్దిగా పెట్టుకుంటే నాకు తెలిసినంత మట్టుకు 6, 7, 8 సంవత్సరాలు ఒక దిగుబడి వచ్చినక్కడ 10, 12 కూడా వచ్చే అవకాశం ఉంది. ఎకరాలు పసుపుకు 2 లక్షల పంట వస్తుందా? ఇది కూడా 2 లక్షలు వస్తాయి. మాట్లాడుతున్న ఎందుకంటే మీరు కష్టపడతారు, చేసే విధానాలు ఉన్నాయి కాబట్టి దానికి ఎన్ని నీళ్ళు కావాలో దీనికి అన్ని నీళ్ళే కావాలి. ఇప్పుడు 1 ఎకరము ఒక 2 ఇంచులు బోరుంటే ఎండాకాలం కూడా 3 ఎకరాలకు సరిపోయేంత నీళ్ళు సరిపోతాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది సూట్ అవుతుందో ఆఫీసర్లకు చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. బోధన అనుకుంటున్నా ఒక 30-40 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో పందిరేసి కూరగాయలు పండిద్దామని ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లతో. ఎందుకు ఒక అవగాహన కావాలి. నేను ఛాలెంజ్ ఏం చెప్తున్నా, బీరకాయలు, దొండకాయలు, ఈ సొరకాయలు ఇంత ఉంటుంది. ఇవన్నీ 10 టన్నులు వస్తాయి. 20 రూపాయల కమ్మినా ఇంత 2 లక్షల పంట. మనకు ఒకటి ఏమైందో ఏమైనా డౌట్ ఉన్నాయి. ఆ డౌట్ క్లియర్ చేయాలని నాకున్నాను. తప్పనిసరిగా అవి కూడా క్లియర్ చేస్తా. మీ ఆర్మూరులోకి చెప్పేంత గొప్పని కాదు, కానీ మీరు వ్యవసాయం అన్నీ చేస్తారు, కష్టపడతారు, అన్నీ తెలుసు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ సింగిల్ విండో చైర్మన్ కూడా ఒక్క నిమిషం సింగిల్ విండో చైర్మన్ అని ఎలక్షన్లు పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేశాం. కొందరు ఎప్పుడో ఎక్కడో తప్పు చేస్తే మా అందరి మీద రుద్దొద్దని చెప్పారు. మీకు కూడా బహుశా ఇది ఇచ్చినక్కడ మేము ఆర్డర్ ఇస్తే అందరూ కూర్చోండి, 1-2 సెలెక్ట్ చేయండి. బహుశా కట్టుకొని ఇంకా ఏరియాలో 8-10 కోట్లు పెట్టినవి ఉన్నాయి. అవి ఎలక్షన్ పెడతారో లేదో, కానీ వసూలు అయితే మనం ఎవడైతే నీవు పెట్టిందో మెల్లగా ఇది కాగానే వాళ్ళు ఎప్పటి కూడా మనం చెప్పాం. తప్పనిసరిగా చైర్మన్లు వస్తాయి, ఇవన్నీ తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి మీరందరూ ధైర్యంగా, కాంగ్రెస్ అంటే అంత ముసలోళ్ళు ఎదురోళ్ళం అయినాం. ఆ పోరాళ్ళ నానీయం, మనం పని చేయం. ఇది బాధ కాంగ్రెస్లో. తోడు నానియరా బాబు, పోరాళ్ళ నానియదు. మీ పెద్దరిగా మీకుంటాయి, వాళ్ళంతా ఇట్లా ఉద్రేకాలు ఉంటాయి. మొన్న ఢిల్లీలో ఎట్లా కొట్లాడుతున్నారు, ఆడపిల్లల కాడికి ప్రాణాలకు తగ్గించి అట్లుండాలి. ఉంటే వాళ్ళందరూ భయపడతారు. ఇప్పుడు మీ డాక్టర్లకు ఏదో ఊకలేని హాస్పిటల్ పోయి వేరే ప్రైవేట్ పంపకండి, డెలివరీస్ కేసులు అయినంత మటుకు మన దగ్గర ఏంటి డెలివరీ కావాలి, కానీ సీజరింగ్ చేయకుండా చేస్తే కొందరు అంబులెన్స్ వాళ్ళు, కొందరు ఆడ ఈడ ఊళ్ళో ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు. ఇళ్ళకు అచ్చ ఉంటుంది, ఇళ్ళకు మంచిగా ఉంటుందని 30% వస్తున్నారు. ఆన్లైన్ కూడా చూడమని చెప్పినా నేను పోలీసు వాళ్ళకి తిన్నాను. మళ్ళీ వాళ్ళు పట్టుకున్నాక వీడు మనోడే సార్ అంటే మనోడు కానీ మా తాత కాదు,
వినేది లేదు. ప్రజలకు చిన్న వాళ్ళకు అన్యాయం చేసిన వాడికి పనిష్మెంట్ కావాల్సిందే, అయితేనే వ్యవస్థ బాగుపడుతుంది. మరి కరెక్టేనా అని నేను అనుకున్నా, అదన్నీ చెప్పినా. కాదు సార్ పోలీసారు అంటే అది లేదని చెప్పేస్తాను. సరే, ఏదేమైనా మంచి మీటింగ్ పెట్టిండ్రు. మరి బాలుకొండ కాన్స్టిట్యున్సీ, ఆర్మూరు కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ, బోధన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్కు అందరికీ అభినందన తెలుపుతా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కన్నపల్లి పంప్ హౌస్లో 5 మీటర్ల వాటర్ ఉంటే కానీ పంపు నడవది. అన్నారంలో 10 మీటర్ల వాటర్ ఉంటే కానీ పంపు నడవది. సుందిలలో కూడా 8.5 మీటర్ల వాటర్ ఉంటే కానీ పంపు నడవది. ఆ లెవెల్లో పెట్టారు. మరి ఇవాళ ఇవన్నీ నింపాలంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. నీళ్ళు కిందికి పోతా ఉన్నాయి. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే దోషులు. మీరు ప్రజలకు చెప్పాలా. ఇవాళ ఆర్మూరు ప్రాంతంలో కానీ, పాల్కొండ ప్రాంతంలో కానీ, నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో కరువు ఉన్నదంటే అది కాళేశ్వరం కట్టకపోవడం వల్ల, కట్టిన కాళేశ్వరం కూలిపోవడం వల్ల. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో తమ్మిడి ఎట్టిలో మన అక్కడ ప్రాజెక్టు కట్టుండి ఇవాళ కరువు ఉండేది కాదు మనకు. కాబట్టి దోషులు వాళ్ళు, తప్పు చేసింది వాళ్ళు, తప్పుడు జాగ్రత్త ప్రాజెక్టు కట్టింది వాళ్ళు, కట్టిన ప్రాజెక్టు కూలేటట్టు చేసింది వాళ్ళు. ఇవాళ వాళ్ళు కరువు గురించి మాట్లాడుతున్నారంటే ఒక స్త్రీలో ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెట్టచ్చు అంటాడు. మరి పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెడితే తలకాకరమైంది. ఎందుకు కట్టినావు డ్యాములు, ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు, బ్యారేజ్ ఎందుకు కట్టినట్టు అంటే ఎవరిని మోసం చేస్తారు వీళ్ళు. ఇవాళ బావా బామ్మతులు మొత్తం ఇక పబ్లిక్లో మీ మెంటల్ అయినట్టు పిచ్చింది తిరుగుతా ఉన్నాడు. ఆయనేమో అక్కడ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. వీళ్ళు ఇద్దరిని పంపించి నోటికి వచ్చింది బాగుతా ఉన్నారు. కాబట్టి మనము మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దానికి సపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రామాన్ని మీరు చర్చ పెట్టండి. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది, ఇవాళ ఎందుకు కరువు వస్తూ ఉన్నది, మరి ఎందుకు కమ్యూనిటీ దగ్గర కట్టలేదు, ఇలా ఎందుకు ధరలు పెరిగినాయి, ఇలా ఎందుకు నిరుద్యోగం పెరిగింది, మరి ఎందుకు అప్పు పెరిగింది రాష్ట్రంలో అని చెప్పి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ప్రతి ఊటకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా బాగా వర్షాలు పడ్డాయి, 3 రోజుల నుండి సంతోషం. రైతులందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. అయినా కానీ మరి పెద్దలు సురేష్ రెడ్డి గారు మీటింగ్ పెడదామని అంటే మీరు అందరూ కూడా మరి వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ ను సక్సెస్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసిన సూపర్వైజర్లకి, కౌన్సిలర్లకి, మండల అధ్యక్షులకి, ముఖ్యంగా బిఎల్ఏలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్మూర్ పాల్కొండ 2 పోటీగా తొందరగా కంప్లీట్ చేసి 100% సాధించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆర్మూర్ బిఎల్ఏలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే దీంట్లో పట్టణ ఓటర్లు ఉంటారు, మీకు పాల్గొండ ఏంటంటే రూరల్ ఉంటారు కనుక కొంత తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాకు పట్టణం ఉంది కనుక అయినా సరే మా సూపర్వైజర్లు కానీ, ముఖ్యంగా మా వెంకటరామన్న, మాకు ఇన్ఛార్జిగా ఇచ్చేసిన కేశవేనన్న అందరం కూడా రోజుగా మాట్లాడుకుంటూ పట్టణంలో కూడా అన్ని క్లియర్ చేయడం జరిగింది. సుమారు 1,89,000 ఓట్లను ఇప్పటికి క్లియర్ చేసినాం. 25,800 ఓట్ల వరకు దాంట్లో డబల్ ఓట్లు, చనిపోయిన వారు, షిఫ్టింగ్ వాళ్ళు ఉన్నారు. షిఫ్టింగ్ వాళ్ళు అధికంగా ఉన్నారు. ఎందుకంటే గ్రామాల నుంచి చాలా వరకు నాయకులకి కానీ, గ్రామస్తులకు కానీ ఒకటి గ్రామాలలో ఉంటుంది, ఒకటి ఆర్మూర్ పట్టణంలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా గ్రామాలలో పెట్టుకున్నారు. పట్టణం నుంచి కూడా అందరూ కూడా తీసేయడం జరిగింది కనుక 25,330 ఓట్ల వరకు డబల్ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కనుక అవన్నీ కూడా తీసేసి 100% మనం 2 రోజుల క్రితమే కంప్లీట్ చేయడం జరిగింది. ఏ పార్టీ ప్రోగ్రామ్ అయినా, ఎటువంటి కార్యక్రమం అయినా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మా నాయకులు కానీ, బిఎల్ఏ కానీ, కొత్తగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షులు కానీ, గ్రామాలలో ఆల్రెడీ గ్రామాధ్యక్షులు కూడా మెజారిటీ గ్రామాలలో ఆల్రెడీ నియమించడం జరిగింది. వారికి కూడా అందరికీ కూడా సమన్వయం చేసుకొని ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఓటు కూడా
ఇంపార్టెంట్. ప్రతి ఓటుని కూడా మనము ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిదన్నా ఓటు పోతే మళ్ళీ మనకి ఇబ్బంది కాకుండా ప్రతి ఓటుని కూడా మనము సవరణ చేసుకొని వాళ్ళని ఓట్ల లిస్టులో ఎక్కించే కార్యక్రమం ఈ 2-3 రోజులు ఉంటుంది మనకి బ్యాలెన్స్ కనుక అందరం కూడా కష్టపడి చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి సరిపైన తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఎక్కడ అత్యధిక మీటింగ్లు జరిగినాయంటే అది ఆర్మూర్ అని చెప్పి కూడా దానికి అధ్యక్షుడు నగేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుదర్శన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా అన్ని విధాలుగా మనమందరం కూడా ఏదున్నా సరే కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి తొందర చేయాల్సిందే మీకు కోరుతున్నారు. సరే, మీకు 74 అంటే మా దగ్గర ఉన్నది 75% ఉంది. మరి అదేవిధంగా జిల్లా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని అన్ని క్లుప్తంగా జిల్లా సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చే పెద్దలు. మరి నేను ఒకటేసారి కోరుతున్నాను, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడక్కడ వర్కులు చేశారు సార్. మీరు యాక్టివిటీస్ లో మీరు ముఖ్యమంత్రులు, మీరే ముఖ్యమంత్రి జిల్లా కానీ రాష్ట్రంలో కానీ, మరి మీరు సలహా ఇచ్చే పెద్దలు కాబట్టి అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఫండ్స్ తీసుకుంటున్నారు. మరి మన జిల్లాలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సార్. మీరు కార్యకర్తలు ఏదో సబ్ ప్లాన్ అని ఏదో పని 3 లక్షలు 2 లక్షలు వరకు చేసినాయి సార్. మరి దయచేసి మీరు అందరికి ఇప్పించి మీ యొక్క బర్త్డే సందర్భంగా వారికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటూ వారిని మాట్లాడాలని కోరుతున్నాను.